HRTV9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. ఉయ్యూరు మండలం గండిగుంట పంచాయతీ ఆనందపురం ఏరియాలో బళ్ళారి సుజిని గత ప్రభుత్వం సమయంలో వాలంటీర్గా పనిచేసిన మహిళ ఇటీవల నరాలకు వెన్నుపూస సంబంధించి అనారోగ్యంతో బాధపడుతూ సదరు వ్యాధికి ఆరోగ్యశ్రీ పథకం వర్తించకపోవడం వలన ఆర్థికంగా ఇబ్బంది పడ్డామని, అప్పులు చేసి వైద్యం పొందామని, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేయమని గ్రామ కూటమి నాయకులు కంభం రమేష్, గుండే రాంబాబు గార్లకు విజ్ఞప్తి చేయగా, బళ్ళారి సుజిని సంబంధించి వ్యాధి వైద్య వివరాలు, ఆసుపత్రి ఖర్చుల బిల్లులు అన్నీ పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారి దృష్టికి తీసుకుని వెళ్లగా సహాయం చేయమని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారి సహకారంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకతీతంగా పేదవర్గాలకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నామని 50,000 రూపాయలు నగదు మంజూరు చేసి వారికి అందించి శుభాకాంక్షలు తెలుపమని పంపగా, కూటమి నేత మరియు ఉయ్యూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ గారు లబ్ధిదారుల నివాసానికి వెళ్లి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందచేశారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జి కోటేశ్వరరావు, బొల్లెద్దు రాజశేఖర్, ఐటీడీపీ సభ్యులు కంభం తరుణ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఉయ్యూరు మండలం గండిగుంట గ్రామంలో ఆనందపురం నివాసులు బళ్ళారి సుజిని, ఈ పాప అనారోగ్యం ఇబ్బంది వలన హాస్పిటల్లో వైద్యం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులో ఆ సంబంధించినటువంటి వ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తించదని, మీరే నగదు చెల్లించాలని చెప్పడం మీదట దాదాపుగా వీళ్ళు వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని వైద్య సహాయం పొందారు, వైద్యం చేయించుకున్నారు. మరి ఆ విషయాలన్నింటినీ కూడా ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షులు గుండె రాంబాబు గారు, అదేవిధంగా ఇక్కడ మాజీ ఉప సర్పంచి కంభం రమేష్ బాబు గారు, అలాగే మాజీ ఎంపీటీసీ బొల్లెద్దు రాజశేఖర్ గారి ద్వారా మన శాసనసభ్యులు పెనమలూరు నియోజకవర్గం బోడే ప్రసాద్ గారి దృష్టికి తీసుకువెళ్ళగా, ఆయన మరి పేద వర్గాలకు చెందినటువంటి ప్రజలు, వారికి వైద్య సహాయం తప్పనిసరిగా అందచేయాలి. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ రూపంలో ఎంతోమందికి అందజేస్తూ ఉన్నాం. కానీ వీరికి వచ్చినటువంటి వ్యాధి ఆరోగ్యశ్రీలో వర్తించకపోవడం వల్ల వారు చాలా కష్టాలు పడి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆర్థిక తోడ్పాటు లేదు. మరి అయినా కానీ అప్పులు చేసి వారు ఇబ్బందులు ఎవరి దగ్గర చేబదులు తీసుకుని వైద్యం చేయించుకున్నారు. కాబట్టి వీరికి సహాయం చేయాలని చెప్పేసి ఆయన వీరికి సంబంధించినటువంటి వైద్య బిల్లులన్నీ, హాస్పిటల్ దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి అన్ని బిల్లుల్ని ఆయన ఒక లెటర్ రూపంలో తయారు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం ద్వారా ఈరోజు ఆమెకి ఒక 50,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసి ఆమెకి ఇవ్వండి అని చెప్పి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి ద్వారా మాకు అందించారు. అందుకని ఇవాళ వారి ఇంటికి వచ్చి ఆమె అనారోగ్యంతో ఉండటం, ఇంకా పూర్తిగా నయం అయిపోవటం వలన ఎమ్మెల్యే గారి కార్యాలయానికి రాలేని పరిస్థితిలో ఉన్నానన్నా, మీరు కొంచెం మాకు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేయడం ద్వారా మేము ఈరోజు ఇంటికి వచ్చి అందించడం జరుగుతుంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వారి ఇంటికి వెళ్ళి వారికి ధన్యవాదాలు తెలిపి వారికి వైద్య సహాయం అందించినట్లుగా వాళ్ళకి తెలియజేయండి. వారు బాగుండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వారికి శుభాకాంక్షలు తెలమన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి, వారికి సంబంధించిన చెక్ అందజేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. తప్పనిసరిగా రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ కూడా ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా తక్షణమే సహాయం అందించాలనే కూటమి ప్రభుత్వం ఆలోచనని, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని, మా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి ఆలోచనని మేమందరం కూడా మార్గదర్శిగా తీసుకుని నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పాపకి అంత మంచి జరగాలని చెప్పి ఈ చెక్ను అందిస్తా ఉన్నాం.